పాగా వేసే ముందుగా ఒకసారి అయితే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. కానీ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు తెలంగాణ ఇది సాఫ్ట్ కార్నర్ లేదా సాఫ్ట్ టార్గెట్గా అనిపిస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఎస్ కరీం, తెలంగాణని హస్తగతం చేసుకోవడానికి, తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే బీజేపీ పార్టీ సంస్థాగతంగా జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్ల వల్ల కానీ, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, వాళ్ళ పార్టీ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అధ్యక్ష పదవికి అపాయింట్మెంట్లు, ఇలాంటి కొన్ని అంటే పార్టీ సంస్థాగతంగా చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు అనుకున్న రీతిలో ఫలితాలని సాధించలేకపోతున్నారు. అయితే ఈ ఫలితాలన్నీ అంటే ఈ గత చేదు అనుభవాలన్నింటినీ సరిదిద్దుకొని వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేయాలి, తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి మాత్రం చాలా గట్టిగా పట్టుబట్టారు. అందులో నరేంద్ర మోడీ ఒక రాష్ట్రం మీద టార్గెట్ పెడితే తప్పకుండా ఆ రాష్ట్రంలో విజయం సాధిస్తారు, అధికారాన్ని చేపడతారు. అధికారాన్ని చేపట్టడానికి ఏమైనా చేస్తారు, ప్లీజ్ అండర్లైన్, ఏమైనా చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక నానుడి, లేకపోతే ఒక బలమైనటువంటి నమ్మకం జాతీయ స్థాయిలో అన్ని వర్గాల్లోనూ అన్ని పార్టీల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఆయన కన్ను పడకూడదు, మోడీ గారి కన్ను పడకూడదు, పడ్డదంటే మాత్రం అది ఆ రాష్ట్రం పోయినట్టే. ఆయన ఆ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడానికి ఏమైనా చేస్తారనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో నిన్న ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య గాలం వేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికే గాలం వేసి ఆ లెవెల్లో తన వైపుకు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మాత్రం నిన్నటి నుంచి మీడియా, సోషల్ మీడియా అన్నిట్లోనూ అంటే దీనికి రకరకాల అర్థాలు తీసుకుంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. తప్పకుండా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కాకముందు నుంచే రేవంత్ రెడ్డికి పరిచయాలు ఉన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డితో పరిచయాలు ఉన్నాయి కనుక ఆ పాత పరిచయాలని, అందులో రేవంత్ రెడ్డికి గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది కనుక, కాషాయం భావజాలం ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా ఆ పార్టీలో మెర్జ్ అయిపోతాడు, ఈజీగా కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని, నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యని దృష్టిలో పెట్టుకొని, అందులో తెలంగాణ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కొన్ని సంచలనాలు జరుగుతాయి. అందులో ఆ సంచలనంలో రేవంత్ రెడ్డి కూడా ఒక భాగస్వామి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ అభిప్రాయాలు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది కరీం. అదేంటంటే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని ముఖ్యమంత్రిగా తొలగించి మాకు పదవి ఇవ్వాలని చెప్పి చేస్తున్న పైరవికారులు కూడా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏమన్నా బెడిసి కొడితే తప్పకుండా రేవంత్ రెడ్డి తన బలంగా ఉన్నటువంటి, తనకు మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని తప్పనిసరిగా పక్క పార్టీలోకి జంప్ అవ్వడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి కనుక ఆయన జోలి ఎవరు వస్తారు రారు అనే అంశాలని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతానికి అలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పైన పెట్టుకున్నటువంటి టార్గెట్స్ హస్తగతం చేసుకోవాలని, కమలం ఇక్కడ జెండా ఎగరవేయాలని పెట్టుకున్నటువంటి టార్గెట్లో బలమైన నాయకులను మాత్రం తప్పనిసరిగా బీజేపీలోకి ఆహ్వానించాలి. రైట్. భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కూడా చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు దాదాపుగా కేంద్ర మంత్రులుగా ఉన్నారు.